తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావు నేతృత్వంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశం జరిగింది. సమావేశంలో కమిటీ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రభుత్వం నుండి అధికారికంగా కమిటీ ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కమిటీ ధన్యవాదాలు తెలిపింది. అమరవీరుల జ్యోతి కింద ఆఫీస్లో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కార్యాలయం ఏర్పాటు చేసేలా నిర్ణయించడం జరిగింది. అమరవీరుల గుర్తింపు కోసం త్వరలో ఆల్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి అందరి దగ్గర ప్రతిపాదనలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ 1969 ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాలు, కళాకారుల జేఏసీ, సబ్బండ వర్గాల జేఏసీ, అదేవిధంగా కుల సంఘాల న్యాయవాదులు జేఏసీ, వివిధ జిల్లాల్లో ఏర్పడినటువంటి ఉద్యమ సంఘాలు వారి నుండి తీసుకున్నటువంటి ప్రతిపాదనలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇక తెలంగాణ ఉద్యమంలో అమరవీరులైనటువంటి వారిని మొదటి ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా ప్రతిపాదించారు. ఉద్యమంలో గాయపడిన వారికి సంబంధించి చూస్తే రెండవ కేటగిరీగా తీసుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లిన వారు, అరెస్టులు అయిన వారు, తెలంగాణ ఉద్యమ కేసులైన వారు ఎవరైతే ఉంటారో వారిని మూడవ కేటగిరీగా తీసుకోవాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి క్షేత్రస్థాయిలో ఉద్యమం చేసిన వారిని నాలుగో కేటగిరీగా తీసుకోవాలని ప్రతిపాదించారు. తెలంగాణ ఉద్యమంలో పౌర సమాజంలో ఉండి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారి నుండి ప్రతిపాదనలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. 1969, 1972, 96 ఉద్యమకారులతో సమావేశమై ప్రతిపాదనలు తీసుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమ అస్తిత్వాన్ని కాపాడేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేసిందని, రాజకీయాలకు అతీతంగా ఉద్యమకారుల ఎంపిక జరుగుతుందని కమిటీ తెలిపింది. గత ప్రభుత్వంలో కొంతమందికి మాత్రమే సహాయం అందించారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా పార్టీలకు అతీతంగా ఎంపిక చేయాలని కమిటీ నిర్ణయించింది. ఉద్యమకారుల కమిటీ ప్రతిపాదించిన అంశాలపై సీఎంతో చర్చించాలని కమిటీ నిర్ణయించింది.